వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. తిరుమల లడ్డూ కల్తీ ఇష్యూ ప్రపంచంలోని హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా చర్యలు తీసుకునేందుకు ముందుకొచ్చాయి. కొండపై ఎలాంటి కల్తీకి ఆస్కారం లేకుండా FSSAI అత్యాధునిక ల్యాబ్ ఏర్పాటు చేసింది. దీంతో కొద్ది రోజులుగా తిరుమల కొండపై ప్రసాదాల విషయంలో జరుగుతున్న వివాదాలకు చెక్ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది టీటీడీ. భవిష్యత్తులోనూ ఎలాంటి అపోహలు, అనుమానాలు జరగకుండా చెక్ పెట్టేందుకు టీటీడీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లడ్డూల నాణ్యత, తిరుమల కొండపై ఆహార పదార్థాలు మరింత నాణ్యత ఉండే విధంగా ఇకపై చర్యలు తీసుకున్నారు. నాణ్యత వివరాలపై ఐ న్యూస్ తిరుపతి ప్రతినిధి గోపీనాథ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా తిరుమల వేదికగా అంటే ఎన్నో అక్రమాలు జరిగాయి. ఇప్పటికే పరకామణి కేసుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగానే కల్తీ నెయ్యికి సంబంధించి ఇట్లా ఎన్నో రకాల అక్రమాలు జరిగాయి. ఇవి కాకుండా ఇంకా కూడా టెండర్ల విషయంలో రకరకాలుగా అంటే కుంభకోణాలు జరిగాయంటూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నో రకాల ఆరోపణలు చేసింది. దానికి సంబంధించి ఇప్పటికే కూడా ఎంక్వైరీలు నడుస్తున్నాయి. అయితే తిరుమలకు సంబంధించి అంటే ముఖ్యంగా కల్తీ నెయ్యికి సంబంధించి చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటికే కోట్లాది మంది భక్తులు చాలామంది వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చెందారు. ఎందుకంటే మనం మన అనిమల్స్ ఫ్యాట్స్తో కలిసినటువంటి ప్రసాదాలు మనం తిన్నామా, మనం ఇష్టపడేటటువంటి భగవంతునికి సంబంధించి హనుమంతు ఫాల్స్తో కలిసినటువంటి ప్రసాదాలు స్వామికి నైవేద్యంగా పెట్టారా, ఇట్లా రకరకాలుగా వాళ్ళు చాలా రకాలుగా ఆవేదన వ్యక్తం చేశారు. సో దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సుప్రీంకోర్టు వరకు కూడా ఈ కేసు వెళ్ళిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ నడుస్తుంది. సిబిఐ ఇంకా కూడా దానిపైన ఎంక్వైరీ నడుస్తుంది. కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది, మరి కొంతమందిని ఇప్పటికే కూడా కొంతమంది బెయిల్ పైన వచ్చారు. ఇట్లా రకరకాల కూడా విచారణ జరుగుతుంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా 1 మ్యాన్ కమిషన్ వేసింది. ఆ రకంగా కూడా విచారణ జరుగుతుంది. అయితే ఇందులో తిరుమలలో భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడా కూడా అవినీతి అనేది జరగకుండా, మరోవైపు స్వామివారికి సంబంధించి పరమ పవిత్రమైన ప్రసాదాలలో ఎక్కడా కూడా అంటే కల్తీ జరగకుండా ఉండడానికి టీటీడీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో తిరుమలలో ఇప్పటి వరకు లేని విధంగా కూడా ల్యాబ్స్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో, ఎందుకంటే తిరుమలకు సంబంధించి నెయ్యే కాదు ముడి సరుకులతో పాటు తిరుమలలో ఎన్నో రకాల హోటల్స్ ఉంటాయి. ప్రతిరోజు 1,00,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి మరి భక్తులకు అందరికీ కూడా అన్న ప్రసాదాలు కానీ అదేవిధంగానే ఆహార పదార్థాలన్నీ కూడా హోటల్స్ అంతా కూడా పంపిణీ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఏదైనా సరే అంటే కల్తీ జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో క్వాలిటీని పెంచడానికి ఒకవైపు ప్రైవేట్ హోటల్స్ కావచ్చు, మరోవైపు టీటీడీ, ఇట్లా 2 విధాలుగా కూడా ఇక్కడ కానీ ఒక మంచి ల్యాబ్, టెక్నికల్ ల్యాబ్ కానీ ఉంటే కన్నా ఇలాంటివి ముందుగానే మనం పసిగట్టవచ్చు అనే ఆలోచనతో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టీటీడీ కూడా గతంలోనే బోర్డులో ఒక నిర్ణయం తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఇక్కడ ల్యాబ్స్ని ఏర్పాటు చేయాలంటూ కూడా వాళ్ళు వివరణ అంటే ఒక లెటర్ రాయడం జరిగింది. దాని ప్రకారం ప్రస్తుతానికి ఇప్పటికే తిరుమలకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒక ల్యాబ్ని గత 10 నెలల కాలంలో దాన్ని పూర్తి స్థాయిలో కూడా నెలకొల్పి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులపైన ఆయన దాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. సో మరి అది ఏ రకంగా పనిచేస్తుంది, మరి అంటే ల్యాబ్ ఏర్పాటు చేసిన కారణంగా ఎటువంటి దాంట్లో యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సోమవారికి సంబంధించి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తూ ఉంటారు. కాబట్టి మరి ఆ సందర్భంగా ప్రసాదాలు నాణ్యత పెంచాలన్నా, మరోవైపు ముడి సరుకుల్లో ఎక్కడ కూడా అంటే టెండర్దారులు, గుత్తేదారులు అక్రమాలు చోటు చేసుకోకుండా ఉండాలన్నా కూడా సరే ల్యాబ్ ఎంతవరకు పనిచేస్తుంది, ల్యాబ్లో ఉన్నటువంటి టెక్నికల్ టీం ఎంతమంది ఉంటారు, అదేవిధంగానే ఎవరి పర్యవేక్షణలో అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి సిబ్బంది ఎంతమంది పనిచేస్తారు, అదేవిధంగానే టీటీడీకి సంబంధించిన టెక్నికల్ ల్యాబ్కి సంబంధించినటువంటి నిపుణులు ఎంతమంది పనిచేస్తారు, రోజువారీ ఏ రకంగా యాక్టివిటీస్ జరుగుతుంటాయో వాటన్నిటిని కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరోవైపు ఇప్పటివరకు జరిగినటువంటి సిట్ విచారణ ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించి సిట్ విచారణ ఎంతవరకు జరుగుతుంది, అదేవిధంగానే ప్రభుత్వాధినేత ఇట్లా తిరుపతికి వచ్చిన సందర్భంలో, ముఖ్యమంత్రి తిరుమలకు వచ్చిన సందర్భంలో అధికారులకు ఇచ్చినటువంటి దిశానిర్దేశం ఏంటి, దాదాపుగా గంట పాటు ఆయన ఈవో అంటే కొత్తగా వచ్చినటువంటి ముద్దాడ రవిచంద్ర ఈవోతో పాటు అడిషనల్ ఈవో ఇట్లా అందరితో కూడా బోర్డు మెంబర్లు వీళ్ళందరితో కూడా ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు, భవిష్యత్తులో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గతంలో జరిగినటువంటి అలాంటి అక్రమాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టు కూడా ఆయన ఏ విధంగా దిశానిర్దేశం చేశారు, వాటన్నిటిని కూడా ఒకసారి మనం ఈ స్పెషల్ స్టోరీలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుమల అంటానగానే
ముందుగా గుర్తొచ్చేది తిరుమల వెంకటేశ్వర స్వామి. అంటే అక్కడికి వెళ్ళిన ప్రతి భక్తులు కూడా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత పరమ పవిత్రంగా లడ్డూ ప్రసాదాలను స్వీకరిస్తారు. అయితే ఆ లడ్డూ ప్రసాదాలు గత 4-5 కాలంలో ఎన్నో రకాలుగా అనిమల్స్ ఫ్యాట్స్తో కలిసిన నెయ్యి కలిసిందంటూ కూడా అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానిపైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం సిబిఐ సిట్ దర్యాప్తు సంస్థలు అంటే దర్యాప్తు జరుపుతున్నాయి. అయితే ప్రస్తుతానికి మనం ఆ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇదే సిబిఐ సిట్ అధికారులు ఇక్కడే ప్రతిరోజు కూడా అంటే తిరుమల లడ్డూ ప్రసాదాలకు సంబంధించి కల్తీ నెయ్యి ఏ విధంగా జరిగింది ఏందనే దానిపైన అంటే అప్పట్లో అంటే టెండర్ల ప్రక్రియ ఇట్లా అన్ని అంశాలతో కూడినటువంటి విచారణ అనేది ఇప్పటివరకు కొనసాగుతుంది. అప్పట్లో పనిచేసినటువంటి ఈవో ధర్మారెడ్డితో పాటు అంటే పాలక మండలికి సంబంధించిన అధ్యక్షులు ఇలాంటి వాళ్ళందరినీ కూడా విచారణ చేశారు. మరోవైపు టీటీడీలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులు వాళ్ళందరినీ కూడా విచారణ చేయడం జరిగింది. దాదాపుగా 50 మందికి పైగా కూడా ఇప్పటికీ కూడా విచారణ జరిపారు. కొంతమందిని అరెస్ట్ చేశారు. అదేవిధంగానే బోలేబాబా డైరీ కాడ నుంచి వైష్ణవి డైరీ కాడ నుంచి ఇట్లా రకరకాల నెయ్యి సరఫరా చేసినటువంటి ఆ డైరీలన్నిటికీ సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా వెళ్ళి అక్కడ కూడా సిట్ అధికారులు సోదాలు నిర్వహించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే కూడా సుప్రీంకోర్టుకి నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే అందులో అనిమల్స్ ఫ్యాట్స్ అనేది ఎక్కడా కూడా కలవలేదు, కానీ కల్తీ మాత్రం జరిగింది అనేది ప్రధానంగా సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి నివేదికలో వెల్లడించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కూడా విచారణ చాలా వేగంగా జరుగుతుంది. ఇప్పటికే 50 నుంచి 70 మంది వరకు కూడా విచారణ జరిపారు. చాలామందిని అరెస్ట్ చేశారు. ఇట్లా రకరకాలుగా విచారణ జరుగుతున్న సందర్భంలో తిరుమల ఆలయంతో పాటు లడ్డూ ప్రసాదాలు తయారు చేసే ప్రాంతాలను కూడా సిట్ అధికారులు అక్కడ అంటే మొత్తం కూడా విచారణ చేయడం జరిగింది. అయితే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిపైన పూర్తి స్థాయిలో కూడా అతి త్వరలోనే దర్యాప్తు సంస్థలు వాటన్నిటిని కూడా బయటకు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అయితే తిరుమలకి సంబంధించి ఈ రకంగా పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ సందర్భంగా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా గతంలో ఈ రకంగా జరిగింది కాబట్టి దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని చెప్పి కూడా అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికే 1 మ్యాన్ కమిషన్ కూడా ఈ మధ్య కాలంలో వేయడం జరిగింది. 1 మ్యాన్ కమిషన్ కూడా ఇప్పటికే కూడా విచారణ జరుపుతుంది. అయితే ఇంత లోపల టీటీడీ కూడా ఏం చేసింది అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా దేశంలోనే ఎక్కడా లేని విధంగా కూడా తిరుమలకి సంబంధించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇక్కడ ఎఫ్ఎస్ అంటే ల్యాబ్స్ని అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి ల్యాబ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా కూడా ప్రారంభించారు. అయితే ఏ విధంగా దాన్ని ఆ టెక్నాలజీతో కూడినటువంటి అంటే దేశంలో మనకి ఎన్నో ప్రముఖంగా ఆలయాలు ఉన్నాయి. మరి ఆలయాలన్నింటిలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి ల్యాబ్స్ అనేటివి లేవు. కానీ తిరుమలకి ప్రతిరోజు 1,00,000 మంది భక్తులు వస్తారు కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ల్యాబ్స్లో అంటే అక్కడ లడ్డూ ప్రసాదం తయారు చేసిన ముడి సరుకుల్ని ల్యాబ్స్లో పరిశీలన చేసిన తర్వాతనే వాటన్నిటిని కూడా ప్రసాదాలు తయారు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్లనే దానికి సంబంధించి అంటే ఆ ల్యాబ్ని అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా కూడా ప్రారంభించడం జరిగింది. మరి ఏంటి ఆ ల్యాబ్లో ఏ విధంగా అత్యాధునికమైన టెక్నాలజీ కూడినటువంటి పరికరాలు ఏ విధంగా ఉంటాయి, ఎంతమంది పనిచేస్తారు, ఏ విధంగా దాని పనితీరు ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే దేశంలో ప్రముఖంగా ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ కూడా తిరుమలలోనే దాన్ని నెలకొల్పడానికి గల కారణాలు ఏంటి, వీటన్నిటిని కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు కూడా సిబిఐ ఎంక్వైరీ ఏ విధంగా నడుస్తుంది, అదేవిధంగానే భవిష్యత్తులో దానికి సంబంధించి సిబిఐ అధికారులు మరికొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఏంది, 1 మ్యాన్ కమిషన్ కూడా దానిపైన ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాటి గురించి కూడా మనం తెలుసుకున్నాం. మరోవైపు ఇప్పుడు దానికి సంబంధించి ల్యాబ్ తిరుమలలో ఏర్పాటు చేసిన ల్యాబ్ కూడా ఏ రకంగా పనితీరు కొనసాగిస్తుందో దాని గురించి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే చాలు భక్తులు ఎంతో పరమ భక్తితో భావిస్తూ ఉంటారు. స్వామివారి దర్శనానికి ప్రతిరోజు కూడా 1,00,000 మంది వరకు కూడా భక్తులు వస్తూ ఉంటారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత లడ్డూ ప్రసాదాలకు సంబంధించి నాణ్యతను తీసుకురావడంలో ఎంతో కృషి చేయడం జరిగింది. ఇవాళ కూడా అంటే ప్రతిరోజు కూడా 80 నుంచి 1,00,000 మంది భక్తులు స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటే లడ్డూ ప్రసాదాలు స్వామి దర్శనం తర్వాత విరివిగా కొనుక్కొని కూడా ఇక్కడ నుంచి కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. అక్కడ అంటే వాళ్ళ ఇంట్లోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా స్వామివారి ప్రసాదాన్ని ఎంతో భక్తితో వాళ్ళకందరికీ కూడా పంచుతూ ఉంటారు. ఆ పుణ్యాన్ని వాళ్ళు కూడా
అంటే మేము చెప్పుకుంటూ ఉంటారు. సో మొత్తం మీద చాలామంది భక్తులు తిరుపతికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా స్వామివారికి సంబంధించినటువంటి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత తలనీలాలు ముక్కులు ఇవన్నీ కూడా చెల్లించుకున్న తర్వాత నామాలు పెట్టుకుని శ్రీవారిని జపించుకుంటూ ఆ లడ్డు ప్రసాదాలన్నీ కూడా తీసుకొని కూడా ఇక్కడ నుంచి కూడా వెళ్తున్నారు. స్వామి చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చాం స్వామి. ఓకే, ఏ దర్శనం జరిగింది మీకు? సర్వదర్శనం టికెట్స్ SSD టోకెన్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళాం. 3 అవర్స్లో దర్శనం అయిపోయింది. చెప్పండి ఎట్లా ఉన్నాయి లడ్డు ప్రసాదాలు, ఎట్లా ఉన్నాయి, ఎన్ని లడ్డూలు కొనుక్కున్నారు? మనిషికి వచ్చి 10 లడ్డూలు ఇస్తున్నారు. లడ్డు చాలా బాగుంది, టేస్ట్ అంతా చాలా బాగుంది లడ్డు. ప్రతి సంవత్సరం వస్తూ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. ఓకే, మీరు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ధర్మవరం అనంతపురం జిల్లా సార్. నా పేరు రమణాను. ఓం నమో వెంకటేశ్వరాయ. దర్శనం అయితే బాగా జరిగింది. కొన్ని వేల భక్తులు ఉన్నా కానీ తోసులాట లేకోకుండా బాగా నీట్గా జరిగింది దర్శనము. 2 అవర్స్ 3 అవర్స్లో టోకెన్ దర్శనం ఉన్న వాళ్ళకి, టోకెన్ లేని వాళ్ళకి 10 అవర్స్ అట్లా పడుతుంది. లడ్డు క్వాలిటీ కానీ టేస్ట్ కానీ రుచి కానీ అంత బాగుంది. అంత బాగా సప్లై కానీ అంత దేవస్థానంలో బాగా మనుషులకు ఇబ్బంది లేకుండా బాగా చూసుకుంటాను. ఓకే, నీ పేరు ఏం పేరునైనా? శ్రావ్య సార్. ఏ దర్శనానికి వెళ్ళారు మీరు? టోకన్ దర్శనం. టోకెన్ దర్శనం బాగా దర్శనం అయింది? ఎస్ సార్, బాగా దర్శనం అయింది. బాగా అయింది. ఎట్లా ఉంది లడ్డు ప్రసాదం టేస్ట్ ఎట్లా ఉంది? బాగుంది సార్, సూపర్గా. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? ఓకే ఓకే, చూడండి ఎంతో చక్కగా వీళ్ళందరూ కూడా స్వామి దర్శనాన్ని చేసుకొని ఇక్కడ నుంచి వస్తున్నారు. సరే, ఎక్కడి నుంచి వచ్చారు చూడండి. ఈ భక్తులు చేత్తోనే లడ్డు ప్రసాదాలు తీసుకుని ఇక్కడ నుంచి కూడా వెళ్తూ ఉన్నారు. ఎట్లా స్వామి దర్శనం పాగల సార్, రష్ ఓవర్ అయింది. లడ్డు ప్రసాదాల టేస్ట్ ఎట్లా? టేస్ట్ ఓకే, ఫుడ్ టేస్ట్ టేస్ట్. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంత విజయవాడ నుండి వచ్చాం సార్. విజయవాడ నుంచి ఎట్లా ఉంది? అంతా బాగుంది సార్. మొన్న దిగాం మేము. ఆ రోజు నైట్ 12 గంటలకు SSD టోకెన్ లైన్లోకి వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ 7కి ఇచ్చారు. అది ఒక్కటే కొంచెం ఇబ్బంది ఉంది. పొద్దున్న 5 గంటలకు ఇస్తామన్నారు, 7 గంటలకు ఇచ్చారు టోకెన్స్. ఎక్కువ పట్టింది. దర్శనం టోకెన్స్ అందగానే దర్శనం మాత్రం తొందరగా అయిపోయింది. ఓకే సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అనంతపురం నుంచి వచ్చాము. ఓకే సార్, ఎట్లా ఉంది లడ్డు ప్రసాదాల టేస్ట్ ఎట్లా? లడ్డు అయితే బాగానే ఉంది. ఏ దర్శనానికి వెళ్ళారు మీరు? మేము సర్వదర్శనానికి వెళ్ళాం, ఫ్రీ దర్శనం. ఫ్రీ దర్శనానికి ఎంత టైం పట్టింది? 18 అవర్స్ పట్టింది. మేము అక్కడ అనంతపురం నుంచి వచ్చినాము. అనంతపురం నుంచి వచ్చారు. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వస్తున్నాం. చూపించండి ఎట్లా టేస్ట్ అంతా బాగుంది? సూపర్ అండి. ఓకే, చూడండి లడ్డులన్నీ కూడా ఇక్కడ స్వామి దర్శనానికి చేసుకొని వచ్చిన భక్తులంతా కూడా ఎంతో పరమ పవిత్రంగా ఇక్కడ నుంచి లడ్డు ప్రసాదాలు తీసుకుని వెళ్తూ ఉంటారు. సో ఒకసారి మనం చూస్తే ఈ లడ్డు ప్రసాదాలకు సంబంధించి గతంలో ఎన్నో రకాల వివాదాలు చెలిగాయి. ఎందుకంటే లడ్డూల్లో నాణ్యత తగ్గిందని, గత ప్రభుత్వంలో చాలా రకాలుగా తప్పులు జరిగాయని, ఇప్పటికే కూడా CBI ఎంక్వైరీ నడుస్తున్న సందర్భంలో ఈ చాలామంది భక్తులు క్షోభించారు. అంటే లడ్డు ప్రసాదాల్లో కూడా నాణ్యత తగ్గించడంపైన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పటికీ వరకు కూడా ఎంక్వైరీ నడుస్తుంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే భవిష్యత్తులో ఎక్కడా కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా లడ్డు ప్రసాదాల నాణ్యత ఎక్కడా కూడా తగ్గకుండా ఉండడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదే ఇప్పుడు తిరుమలలో అంటే ఇక్కడ FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒక ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అత్యాధునికమైన టెక్నాలజీతో ల్యాబ్ని ఏర్పాటు చేశారు. ఇందులో కలిపేటటువంటి ముడి సరుకులు నెయ్యి కావచ్చు, లేదంటే మిగిలినటువంటి పదార్థాలన్నింటినీ కూడా ముందుగా ల్యాబ్కు తరలించిన తర్వాతనే, అక్కడ తనిఖీలు చేసిన తర్వాతనే ఇకపైన ఈ లడ్డు ప్రసాదాలు తయారు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు కూడా 1,00,000 మంది భక్తులు శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తారు కాబట్టి వాళ్ళందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన చేతుల మీదుగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తిరుమలలో ప్రారంభించారు ఆ ల్యాబ్కి సంబంధించి. మరి ఆ ల్యాబ్లో ఎంతమంది పనిచేస్తారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు, కల్తీ నెయ్యికి సంబంధించి కావచ్చు, లేదంటే భవిష్యత్తులో ఎక్కడా కూడా అలాంటివి జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారు, వాటన్నిటిని కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తిరుమలకి ప్రతిరోజు కూడా 1,00,000 మంది భక్తులు వస్తూ ఉంటే అందులో 80 నుంచి 90 వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఒక్కో భక్తుడు 4 లడ్డూలు కొనుక్కున్నా కూడా దాదాపుగా రోజుకు 4 నుంచి 5 లక్షల లడ్డూల వరకు కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. స్వామివారి ఆలయం లోపల స్వామివారికి అన్నప్రసాదాల కాడ నుంచి కూడా నెయ్యి అంటే విరివిగా అందులో కలుపుతూ ఉంటారు టేస్టీ కోసం. అయితే ఆ నెయ్యిని తిరుమలలో ఎక్కడ భద్రపరుస్తారంటే ఇక్కడే భద్రపరుస్తారు. స్వామివారి ఆలయానికి అత్యంత దగ్గరలో పోటు ఉంటుంది, అంటే లడ్డు ప్రసాదాలకు సంబంధించి తయారు చేసే ప్రాంతం. అక్కడ అంటే ఇతర ప్రాంతాల నుంచి టెండర్లు తీసుకున్న తర్వాత ఆ టెండర్ల దారులు తిరుమలకి సంబంధించి ఈ రకంగా అంటే ఇక్కడికి తీసుకొని వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత అంటే ల్యాబ్స్ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా ఈ రకంగా ఇక్కడ భద్రపరుస్తారు. ఇక్కడ నుంచి కూడా అంటే లోపలికి అంటే లడ్డు ప్రసాదాలు తయారు చేసేటటువంటి ప్రాంతానికి తరలించి అక్కడ పోటీ కార్మికులు ఈ లడ్డు ప్రసాదాలు తయారు చేసే సందర్భంలో అక్కడ ఇవన్నీ కూడా వాటిల్లో ఇవన్నీ కూడా కలుపుతూ ఉంటారు. అయితే దీనిని నాణ్యతను తీసుకొచ్చేందుకు ప్రస్తుతం ప్రభుత్వం కొన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ల్యాబ్ తిరుమలలో అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి ల్యాబ్ను ఏర్పాటు చేస్తూ కూడా కొన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని ఆయన చేతుల మీదుగా కూడా ప్రారంభించడం జరిగింది. సో ప్రతిరోజు ఇంతమంది భక్తులు వస్తారు కాబట్టి ఆ భక్తులకి ఎంతో రుచికరంగా ఉండాలి. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని వాటన్నిటిని కూడా ఈ ఏదైతే నెయ్యికి సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా కల్తీ జరగకుండా ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో కూడా వీటన్నిటిని కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. కాబట్టి అంటే భవిష్యత్తులో ఈ 1,00,000 మంది భక్తులు అనేది ఇంకా కూడా ఎక్కువ మంది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే రోజుకు 4 నుంచి 5 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారు, అన్నప్రసాదాలు తయారు చేస్తున్నారు. వీటన్నిటినీ కూడా అంటే నాణ్యత రావాలన్నా టేస్ట్ రావాలన్నా కూడా పూర్తి స్థాయిలో కూడా నెయ్యి అనేది చాలా క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీ పరంగానే గతంలో కొన్ని తప్పులు జరిగాయి. కొన్ని కంపెనీలు భక్తుల మనోభావాలను ఆడుకునే రకంగా రకరకాలుగా రసాయనాలతో కూడినటువంటి సో ఆ రకంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించినటువంటి ఆ ల్యాబ్కి సంబంధించి ఇక్కడికి అన్లోడ్ అయిన తర్వాత నెయ్యి అంతా కూడా ముందుగానే ల్యాబ్కి పంపించి అక్కడ తనిఖీలు చేసిన తర్వాతనే ఈ ట్యాంకులకి అంతా కూడా వస్తాయి. సో ఇకపైన భక్తులు ఎవరు కూడా చాలా హ్యాపీగా లడ్డు ప్రసాదాలు ఇప్పటి వరకు కూడా తీసుకున్నారు. ఇక భవిష్యత్తులో కూడా ఇంకా మరింత నాణ్యతగా తీసుకునే విధంగానే చర్యలు టీటీడీ తీసుకోవడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం. సో మొత్తం మీద ఆ ల్యాబ్ ఏంటి, ఆ ల్యాబ్ ఎక్కడుంది, ఏ విధంగా అక్కడ నిర్వహణ కొనసాగుతునే దాన్ని కూడా ఒకసారి మనం అక్కడికి వెళ్ళి ఒకసారి పరిశీలన చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోట్లాది మంది భక్తులకి ఆ ల్యాబ్ విధి విధానాలు ఏంటి కూడా ఐ న్యూస్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. సో ఇందాక మనం చెప్పుకున్నట్లు చాలామంది భక్తులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేశాం. లడ్డూ ప్రసాదాల నాణ్యతకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేశాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ స్థాయిలో తిరుమలలో లడ్డూ ప్రసాదాలు అమ్ముడవుతున్నాయి, మరోవైపు నాణ్యత ఏ విధంగా పెరిగిందనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. సో ఇప్పటి వరకు కూడా టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కూడా తిరుమలలో ఒక టెక్నికల్ ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఒకసారి మనం చూస్తున్నట్లయితే దాదాపుగా 12,000 చదరపు అడుగుల్లో దాదాపుగా 25 కోట్ల రూపాయలతో వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అనేటటువంటి దీంతో మొత్తం FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో
ఈ ఈ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా అంటే టీటీడీ నిపుణులతో పాటు టీటీడీకి సంబంధించినటువంటి టెక్నికల్ నిపుణులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన టెక్నికల్ టీం వీళ్ళందరూ కూడా ఈ ల్యాబ్స్లో పనిచేస్తారు. ఇందులో ప్రధానంగా అంటే లడ్డూ ప్రసాదాలకు తయారయ్యేటటువంటి అంటే నెయ్యితో పాటు మిగిలినటువంటి ముడి సరుకులన్నింటినీ కూడా ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో కూడా అంటే పరీక్షలు చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి కూడా అంటే చర్యలు తీసుకునే అవకాశం అయితే ఒకసారి మనం చూడొచ్చు. దాదాపుగా 25 కోట్ల రూపాయలతో దాదాపుగా 12,000 చదరపు అడుగుల్లో మొత్తం తిరుమలలో ఈ రకంగా అంటే బహుశా భారతదేశంలో ఎన్నో రకాల పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇలాంటి ల్యాబ్ని ఇప్పటివరకు కూడా ఏర్పాటు చేయలేదు. బట్ అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గతంలో కల్తీ నెయ్యి జరిగింది. అదేవిధంగానే ముడికి సరుకుల్లో కూడా కొన్ని రకాల పొరపాట్లు జరిగాయి కాబట్టి వాటిపైన ఇప్పటికీ కూడా సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. అదే స్థాయిలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇంకా అతి త్వరలోనే దానిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని తిరుమలలో ఎక్కడా కూడా ఇలాంటిది మరోసారి కల్తీ అనే మాట ఎక్కడా కూడా వినపడకుండా ఈ రకంగా ప్రత్యేకంగా గోడౌన్స్ కానీ ఈ రకంగా వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికే ఎందుకంటే 2024 అక్టోబర్ 8న ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధికారులు చేసుకున్నటువంటి దీనికి సంబంధించి ఏదైతే ఉన్నటువంటి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మాత్రం ఈ 12,000 చదరపు అడుగుల్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో కెమికల్ మైక్రోబయాలజీ విభాగాలను ఏర్పాటు చేశారు. మరోవైపు మిగిలినటువంటి అంటే నిపుణులతో సిస్టమ్ వంటి అత్యాధునిక సౌకర్యాలను కూడా దీనిలో ఏర్పాటు చేయడం జరిగింది. యాంటీబయోటిక్స్, పురుగుల మందుల అవశేషాలు, అదేవిధంగానే లెడ్, ఆర్గానిక్స్ వంటి లోహాల ఆనవాళ్లను గుర్తించే విధంగా కావచ్చు. అదేవిధంగానే కెమికల్ విభాగంలో వీటన్నిటిని కూడా చాలా స్టాండర్డ్స్తో సిద్ధం చేయడం జరిగింది. ఎనర్జెటిక్ పర్సంటేజ్ కోసం బాంబ్ కిలోమీటర్ అనేటటువంటి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు. అతి సూక్ష్మ స్థాయిలో పరీక్షలు నిర్వహించుకునేందుకు కూడా ఈ రకమైనటువంటి యంత్రాలను కొన్ని ఇందులో ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో అంటే దేశంలోని ఇతర ల్యాబ్లకు దీనికి ఏమాత్రం దీటు కాకుండా టీటీడీ ఆధారపడేటటువంటి అవసరం ఉన్నటువంటి టెక్నికల్ టీమ్స్ అంతా కూడా ఇందులో పనిచేస్తారు. అయితే 1981లో వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ ఏర్పాటైంది. దాని తర్వాత 1985లో కొన్ని నూతన యంత్రాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. 2018 నుంచి కూడా ఈ ల్యాబ్కు సంబంధించి కూడా కొన్ని పారామీటర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తం మీద గతంలో ఎన్ని రకాల టెక్నికల్ టీమ్స్ పనిచేసినప్పటికీ కూడా దీనికి సంబంధించి మాత్రం ఇట్లా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలకు సంబంధించి మాత్రం ఇందులో చాలా అంశాలనే మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద దీనికి సంబంధించి మరికొంతమంది ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. We have made the laboratory. I am from Spectivo Technologies Private Limited. We took up the tender for Tirumala, and to integrate the science validation with the trust, the traditional trust which people have for the food safety, to test the prasadam which is being offered and test the ghee, we have set up the laboratory under one roof which performs analytical, microbiological and molecular analysis all together under one roof. It is the state-of-the-art laboratory. Yeah. Dr. Damini Singh from Spectivo Technologies Private Limited, Ghaziabad. మొత్తం మీద దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికే అంటే ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో కూడా దీన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే భవిష్యత్తులో నెయ్యికి సంబంధించి కావచ్చు, లేదంటే లడ్డూ ప్రసాదాల్లో తయారు చేసే మురుకటి సరుకులకు సంబంధించి కావచ్చు, ఎక్కడా కూడా నాణ్యతలో రాజీ లేకుండా ఈ రకమైనటువంటి ల్యాబ్స్ని తిరుమలలో ఏర్పాటు చేశారు. మరోవైపు ఇక్కడే అంటే ఏపీలో మరికొన్ని చోట్ల కూడా భవిష్యత్తులో విజయవాడ లాంటి ఆలయాల వద్ద కావచ్చు, అదేవిధంగానే విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మరికొన్ని ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేస్తానంటూ కూడా ఇప్పటికే కూడా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ రకంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే. ఇదొక మంచి శుభపరిణామం. తిరుమలలో ఇప్పటికే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. నెయ్యి కల్తీ జరిగింది, ముడిసరుకులు కల్తీ జరిగాయి. పెద్ద ఎత్తున మనము స్వామివారికి సంబంధించిన ప్రసాదాలు మనం కల్తీతో కూడుకున్నటువంటి ప్రసాదాలు
ప్రసాదాలు మనం తిన్నామా అని ఎంతోమంది శోభిస్తున్నారు ఇప్పటి వరకు కూడా. అయితే వాళ్ళందరికీ కూడా ఒక ఉపశమనం కలిగించే విధంగా కూడా భవిష్యత్తులో ఎక్కడ కూడా మనం స్వచ్ఛమైనటువంటి స్వామివారి ప్రసాదాలే మనం తింటున్నామని ఉండే విధంగా కూడా ఒక భరోసాని ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఈ రకంగా ఒక ల్యాబ్ని, టెక్నికల్ ల్యాబ్ని, అత్యాధునిక హంగులతో ఏర్పాటైన ల్యాబ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని టీటీడీ లాంటి ధార్మిక సంస్థలు ఇక్కడ తిరుమల కొండపైన ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూటమి పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక ఈ ల్యాబ్ని ఓపెన్ చేశారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దగ్గరుండి ఓపెన్ చేయడం జరిగింది. చూద్దాం మరి తిరుమలలో ఇప్పటికే కూడా ఎన్నో రకాల అంటే కొన్ని కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో మరికొన్ని చర్యలు తీసుకుని మరికొన్ని సంస్కరణల దిశగా టీటీడీ అడుగులు వేస్తుంది కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకుంటారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపీనాథ్, ఐ న్యూస్, తిరుమల నుంచి.